Andarki good evening. First of all, thank you so much for watching all my videos. Welcome to my YouTube channel GGR EduTech. Today short అండి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాము. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయలేదు. ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా క్వశ్చన్ చదివేసి ఆన్సర్ నేను 30 seconds ఆన్సర్ ఎలా చేయాలో చెప్తాను. In a classroom there are 30 students. Due to one boy birthday, he brought 3 boxes which contains 30 5-star chocolates. He wants to distribute in such a way that total number of chocolates given to each student is equal to total number of boxes which chocolates contain. Find the number of 5-star chocolates left with him after distribution. Question జాగ్రత్తగా చదవండి, 2 times చదవండి, 3 times చదవండి. దీన్ని 30 seconds లో పెన్ను పేపర్ లేకుండా ఎలా ఆన్సర్ చేయాలి? పెన్ను పేపర్ పెట్టేసి వస్తే 30 seconds లో ఎలా ఆన్సర్ చేయాలి? ఎంతమంది స్టూడెంట్స్ అండి? టోటల్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. సొల్యూషన్ జాగ్రత్తగా ఉండండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 30 స్టూడెంట్స్. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 3 బాక్సెస్ ఉన్నాయి. ఎవ్రీ బాక్స్ ఎన్ని 5-star చాక్లెట్స్ 30 ఉన్నాయి. సో 30 30 30. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి. ఓపెన్ 3 boxes one after one. 3 boxes one after one. నోట్ పాయింట్ లా రాసుకోండి. ప్రీవియస్ ప్రాబ్లం లో చెప్పాను. ఒక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వేరే బాక్స్ ఓపెన్ చేయండి. సో మొత్తం 30 స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 3 బాక్సెస్ ఉన్నాయి. ఎవ్రీ బాక్స్ లో 30 5-star చాక్లెట్స్ ఉన్నాయి. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నాడు? ది నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ గివెన్ టు ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాక్సెస్ విచ్ చాక్లెట్స్ కంటైన్స్. అంటే ఏంటి? క్లాస్ రూమ్ లో ఎన్ని బాక్సెస్ లో చాక్లెట్స్ ఉంటే స్టూడెంట్ అన్ని చాక్లెట్స్ ఇవ్వాలి. ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ గివెన్ టు ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాక్సెస్ విచ్ చాక్లెట్స్ కంటైన్. అండ్ ఓపెన్ ద బాక్సెస్ one after one. Find the number of chocolates left with him after distribution. ఫస్ట్ ఇనిషియల్ ఎన్ని బాక్సెస్ లో చాక్లెట్స్ ఉన్నాయి? 3 బాక్సెస్ లో ఉన్నాయి. 3 బాక్సెస్ లో ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి? ఒక బాక్స్ ఓపెన్ చేసిన వేరే బాక్స్ కి వెళ్ళాలి. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ నుంచి 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఎంతమందికి ఇవ్వచ్చు? 3 బాక్సెస్ లో చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ 3 ఇవ్వాలి. సో ఫస్ట్ బాక్స్ నుంచి 10 మెంబర్స్ కి ఇవ్వచ్చు. ఇప్పుడు ఎన్ని బాక్సెస్ లో చాక్లెట్స్ ఉంటాయి? ఫస్ట్ బాక్స్ లో చాక్లెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని బాక్సెస్ లో చాక్లెట్స్ ఉన్నాయి? ఇప్పుడు 2 బాక్సెస్ లో చాక్లెట్స్ ఉన్నాయి. 2 బాక్సెస్ లో చాక్లెట్స్ ఉంటే ఎవ్రీ స్టూడెంట్ కి 2 ఇవ్వాలి. సో సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తాం. సెకండ్ బాక్స్ లో 30 ఉన్నాయి. ఎంతమందికి ఇవ్వచ్చు? 30/2 15 మెంబర్స్ కి ఇవ్వచ్చు. సో ఇప్పుడు సెకండ్ బాక్స్ లో కూడా చాక్లెట్స్ అయిపోయినాయి. ఓన్లీ 1 బాక్స్ అండి. 1 బాక్స్ లో చాక్లెట్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ కి 1 ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ నుంచి 10, సెకండ్ బాక్స్ నుంచి 15 మెంబర్స్, రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 30 లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఒక బాక్స్ లో చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ కి 1 ఇవ్వాలి. 5 స్టూడెంట్స్ కి 5 ఇవ్వాలి. మొత్తం వచ్చేసేసి ఫస్ట్ బాక్స్ లో చాక్లెట్స్ అయిపోయినాయి, సెకండ్ బాక్స్ లో అయిపోయినాయి, థర్డ్ బాక్స్ లో కూడా 5 తీసేసామండి. ఎవ్రీ స్టూడెంట్ కి 1 ఇవ్వాలి. రిమైనింగ్ 30 minus 5 25 చాక్లెట్స్ అనేవి లెఫ్ట్ విత్ హిమ్ అంటే ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ ఈజీ అండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం కష్టము.